హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెల్దీ చాట్. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. కిడ్నీ స్టోన్స్ గురించే మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ట్విన్ చాట్ వ్లాగ్. అసలు కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి? కిడ్నీ స్టోన్స్ అనేటివి ఏ విధంగా ఏర్పడతాయి? కిడ్నీ స్టోన్స్ అనేటివి మూత్రపిండాలలో ఆ ఫిల్టర్ అయ్యే ప్రాసెస్లో అత్యధిక మోతాదులో మినరల్స్ వచ్చినా, అత్యధిక మోతాదులో కాల్షియం లాంటివి వచ్చినా, అత్యధిక మోతాదులో మనకు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ఎటువంటి మినరల్స్ అయితే వచ్చినప్పుడు ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది తక్కువైపోయి అవి ఒక లేయర్ బై లేయర్ ఫామ్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ లాగా కిడ్నీలో ఉండిపోవడం అయితే జరుగుతుంది. స్టోన్స్ అనేటివి మనకు బాడీలో ఎందువలన నీరు మనం తక్కువ తీసుకోవడం, అత్యధికంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, కఫైన్ కంటెంట్ ఉన్న టీ కానీ ఎస్పెషల్లీ బ్లాక్ టీ లాంటివి కానీ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, బయటకు వెళ్ళి సోడా ఇట్లాంటి బేవరేజెస్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, అదే ఉపకారంగా ఉండడము, అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటి చిన్నపాటి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అయినప్పుడు మనలో ఎటువంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి? షార్ప్ పెయిన్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మూత్రము వస్తూ ఆగులో మూత్రంలో రక్తం కూడా రావచ్చు. తీవ్రమైన జ్వరము, అది కూడా చలితో కూడిన జ్వరము, అదేవిధంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సైజు 7 mm కన్నా పెద్ద సైజులో ఉంటుందో అటువంటి సందర్భాలలో అయితే అది మూత్రానికి అడ్డుపడి మూత్రం రానివ్వకుండా ఆ మూత్రం మొత్తం బ్యాక్ ఫ్లో అయిపోయి కిడ్నీ సైజ్ ఉబ్బడం వలన మనకైతే పెయిన్ కలిగిస్తాయి. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎంత సైజులో ఉంటాయంటే మనకు చిన్న ధాన్యం గింజ నుంచి మొదలు పెడితే పెద్ద రాయి, అంటే ఆ రాయిని మనము నోటి ద్వారా తీసుకున్న కూడా తీసుకోలేనంత పెద్ద సైజులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇంట్లో ఉండి కూడా కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా వీటిని అయితే నిరోధించవచ్చు. అవి ఏమిటంటే మనము కావలసినంత నీరు తీసుకోవాలి, పళ్ళ రసాలను ఎక్కువ సేవించాల్సి ఉంటుంది. అందులో నిమ్మజాతి పండ్ల రసాలు అయితే ఇంకా చాలా మంచిది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఉబకాయం రాకుండా కాస్త ఎక్సర్సైజులు చేయడం కానీ, నడవడం కానీ, జాగింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే చాలా జాగ్రత్తగా చేస్తే, అది కూడా ఎక్కువ రన్నింగ్ కూడా చేయొద్దు, మనకు సరిపోయేంత లైఫ్ స్టైల్ని అయితే మనం చేంజ్ చేసుకుంటే కిడ్నీలో వచ్చే రాళ్ళను అయితే మనము నిరోధించవచ్చు. ఉప్పు తక్కువ వేసుకోవడం, సాల్టెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకో